మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో జరిగినటువంటి దారుణాలు, మోసాలని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పోలీసులు ఇమీడియట్గా సర్చ్ చేస్తే ఇదే ఏరియాలో బ్లూసీ హోటల్ పక్కనే ఉన్నటువంటి ఒక బిల్డింగ్లో ఇండియన్ స్పర్మ్ టెక్ క్లినిక్ అని ఒకటి నడుస్తున్నట్టు, అది కూడా అనాథరైజ్డ్గా నడుస్తున్నట్టు, ఇక్కడి నుంచి స్పర్మ్ని మేల్ నుంచి అలాగే ఎగ్ని లేడీస్ నుంచి, అంటే అండాలను ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళ నుంచి స్పర్మ్ని రెండు తీసుకుని వాటిని అక్రమంగా అహ్మదాబాద్కి తరలించి అక్కడ ఒక సెంటర్లో టెస్ట్ ట్యూబ్లో వాటిని ఫర్టిలైజ్ చేసి ఆ తర్వాత యూజ్ చేస్తున్నారు. అంటే సరోగసీకి, లేకపోతే ఐయుఐకి, లేదంటే ఐవీఎఫ్కి అన్నిటికీ యూజ్ చేస్తున్నారని చెప్పేసి పోలీసులు వాళ్ళ దర్యాప్తులో తేల్చారు. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం. ఇదైతే బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో చాలా అసలు సీక్రెట్గా నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఇండియన్ స్పర్మ్ టెక్ క్లినిక్ బోర్డ్స్ కూడా కనిపించట్లేదు మనకి. అయితే పోలీసులు ఇప్పటికే దీన్ని సీజ్ చేసేసారు అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ పంకజ్ సోని అనేటువంటి ఒక వ్యక్తి దీన్ని నడిపిస్తున్నట్టు తెలుస్తుంది. అతను ఏంటంటే చాలామందిని డబ్బులు ఆశ చూపించి వాళ్ళని ఎంప్లాయీస్గా, టెక్నీషియన్స్గా, తర్వాత ఏజెంట్స్గా జాయిన్ చేసుకొని వాళ్ళ నుంచి చాలా యూత్ని, అంటే యువతని టార్గెట్ చేసి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి అండాలను, వీర్యాన్ని సేకరించి ఇవి ఇక్కడి నుంచి పంపిస్తున్నాడని చెప్పేసి పోలీసులు దర్యాప్తులో తేలింది. ఇదిగో మీకు ఇక్కడ చూడండి కనిపిస్తుంది, వీర్యదానం సెమన్ డొనేషన్ అని రాసి పెట్టుంచారు. సమయం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకట. వయసు 21 నుంచి 39 సంవత్సరాల వరకంట. పత్రాలు అసలు ఆధార పత్రాలు ఇవ్వాలంట. సోమవారం నుంచి శనివారం వరకంట. మరిన్ని వివరాలకు సంప్రదించండి అని నెంబర్లు ఇచ్చారు. సేమ్ అదే ఇంగ్లీష్లో కూడా ఇక్కడ ఉంది. ఎంత దారుణం అంటే ఇది ఒక నయా దందా అనమాట. అంటే డిమాండ్ని బట్టి 1000 రూపాయల నుంచి 4000 రూపాయల వరకు కూడా ఆ డొనేషన్ ఇచ్చిన వాళ్ళకి, అండాలు ఇచ్చిన వాళ్ళకి, అలాగే స్పర్మ్ని ఇచ్చిన వాళ్ళకి కూడా ఇస్తుంటారంట. ఇక్కడి నుంచి చాలామంది వస్తుంటారు, పోతుంటారని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఎవరు ఏంటో తెలియదని, కానీ సీక్రెట్గా నడిపిస్తున్నారు. అదే ఇందాక చెప్పింది మీకు. ఒక 2 రూమ్స్ ఉన్నాయి. ఇది వెయిటింగ్ హాల్ అంట, అక్కడేమో ఆఫీస్ రూమ్ అంట. ఆఫీస్ రూమ్ని సీజ్ చేసేసారు. అసలు ఎంత చక్కగా బోర్డులు పెట్టుకొని చూడండి ఎట్లా చేస్తున్నారో వాళ్ళు. ఏం చేయాలి అసలు ఇలాంటి వాళ్ళను? ఇక్కడి నుంచి ఇది ఒక పెద్ద లింక్ చైన్ సిస్టమ్ లాగా ఉంది. ఇక్కడి నుంచి ఇంకెక్కడికెక్కడికి పంపిస్తున్నారో, అది ఎక్కడికి వెళ్తుందో ఆ ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఇంకా ఏ మహిళలకు ఇస్తున్నారో, లేకపోతే ఏ భార్యాభర్తలకి దీన్ని ఇచ్చేసి దాని నుంచి డబ్బులు సంపాదించుకుంటున్నారు, మరి వాళ్ళకే తెలియాలి. ఎంత మోసం ఇప్పటి వరకు ఎంతమంది దగ్గర నుంచి తీసుకున్నారో, ఎంత మోసం జరిగిందో, ఎంతమంది తల్లిదండ్రులు, ఎంతమంది అమ్మా నాన్నలు అవ్వాలనుకుని. ఎందుకంటే తల్లిదండ్రులు కావటం అనేది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేటువంటి అంశం. తల్లి కావాలి, తండ్రి కావాలి, అమ్మా నాన్న అని పిలిపించుకోవాలని ప్రతి జంటకి ఉంటుంది పెళ్ళైన తర్వాత. అలాంటి వాళ్ళ బలహీనతని, అలాంటి వాళ్ళ సెంటిమెంట్ని వీళ్ళు బిజినెస్గా మార్చారు. దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు, ఎన్క్యాష్ చేస్తున్నారు. దాన్ని ఇంత దారుణమైన దందాలకు దిగాల్సిన అవసరం లేదు. కానీ ప్రతిదాన్ని సెంటిమెంట్ను కూడా ఈ రకంగా వాడుకోవటం అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మరి ఇది ఇంకెక్కడికి పంపించారు? అహ్మదాబాద్ అని ఇప్పుడు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఇంకెక్కడికి పంపిస్తున్నారో, ఎంతమందిని మోసం చేస్తున్నారు ఇలాగా. వాళ్ళకేదో డబ్బులు ఆశ చూపించి యూత్ని అట్రాక్ట్ చేసి ఈ రకమైనటువంటి దందాలకు పాల్పడి వీళ్ళెంత సంపాదించారో. మరి ఇంకెక్కడెక్కడ వీళ్ళ సెంటర్స్ ఉన్నాయో, ఇక్కడ ఒక చోటే ఉందా, ఇంకా వేరే ఏదైనా ప్లేసుల్లో ఉందా, లేదా వేరే రాష్ట్రాల్లో ఉందా, వేరే సిటీస్లో ఉందా, ఇంకేం తెలియదు. అవన్నీ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన తర్వాత తెలుస్తుంది. కానీ పోలీసులు అయితే ఒక మంచి పని చేశారు. సృష్టి బేబీ సెంటర్ ఇష్యూ అయిన తర్వాత, టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఇష్యూ అయిన తర్వాత ఇమీడియట్గా ఇలాంటి వాటి మీద దృష్టి సారించారు. సో అందులో భాగంగానే ఇది కూడా బయటపడింది. ఇంకెక్కడ ఉన్నాయి అనేది కూడా పోలీసు సమగ్రంగా దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇలాంటి నకిలీలు, పర్మిషన్స్ లేకుండా నడిపించేవి అడ్డంగా వాళ్ళ దగ్గర నుంచి దోచి వీళ్ళకి ఇస్తుంటారు అనమాట. అంటే ఎవరైతే తల్లిదండ్రులు కావాలని ఆశపడుతుంటారో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి దోచేసుకుని ఇదేదో 1000 రూపాయలకి 4000కి వీళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళు ఎక్కువ మధ్యలో ఉండి ఎక్కువ దోసుకుంటారనమాట. సో ఇలాంటి వాటిని మాత్రం అరికట్టకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. కానీ దారుణం అనిపిస్తుంది. ఇంత దారుణంగా దిగజారి ఇలా బోర్డులు పెట్టేసి ఇంత సీక్రెట్గా నడిపించుకుంటూ వాళ్ళకి డబ్బులు ఇచ్చి దాన్ని ఇంకెక్కడికో పంపించి అసలు ఏంటిది? దీని వెనకేదో పెద్ద ముఠానే ఉండుంటది. అవన్నీ కూడా పోలీసుల దర్యాప్తులో తేలాల్సిన అంశం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.